హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దోష్టి వ్లాగ్స్. ఈరోజు మనం చిత్తూరు డిస్టిక్లో ఉన్న తిరుపతికి 50 కిలోమీటర్స్ దూరంలో ఉండే పులిగుండు ట్రెక్కింగ్ పాయింట్ చూసేద్దాం రండి. లింగాకారంలో ఉన్న ఈ పులిగుండును పార్వతీ పరమేశ్వరులుగా ఇక్కడ ప్రజలు పూజిస్తారు. పులిగుండు అనే పేరు ఎందుకు వచ్చింది అనే దానిపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ గుహల్లో పులులు నివసించేవని, అవి అరిస్తే అడవిలో కొన్ని కిలోమీటర్ల వరకు ఉన్న ఆవులు భయంతో పరిగెత్తేవని ఒక కథనం. ఇక్కడ స్వయాన పార్వతీ పరమేశ్వరులే ఇలా కొండశిలలుగా మారారని ఇంకొక కథనం. పులిగుండు కింద దేవాలయం ఉంది. ఇక్కడ పులిగుండేశ్వర స్వామి స్వయంభుగా వెలిశారని స్థల పురాణం చెబుతుంది. ప్రతి సంవత్సరం కనుమ రోజు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. స్నానాదులు ఆచరించకుండా భక్తులు పులిగుండుని ఎక్కితే అక్కడ ఉన్న తేనెటీగలు దాడి చేస్తాయని ఇక్కడ ప్రచారంలో ఉన్న కథనం. ఇక్కడ కనిపిస్తున్నది పులిగుండేశ్వర స్వామి దేవాలయం. పక్కనే అమ్మవారి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, పులిగుండుకు వచ్చేసినాము. ఇదే ఎంట్రన్స్, స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి. రండి చూసేద్దాం. రండి చూడండి ఫ్రెండ్స్, ఎద్దులో ఉంది. ఏమాత్రం స్టెప్ చూసినా అంత కింద ఒక గొప్పపై గారు ఎక్కండి ఎక్కండి. మీరు వచ్చేటప్పుడు చిన్నపిల్లలతో వస్తుంది, చాలా జాగ్రత్తగా రండి ఫ్రెండ్స్. వచ్చేస్తే చాలా కొంచెం హైట్ వచ్చాక ఇలా ఉందండి ఫ్రెండ్స్ వ్యూ. మనం వచ్చేసి ఆ రూట్ నుంచి ఎంటర్ అయ్యాము. ఇవి స్టెప్స్. కొండ చూడండి ఎంత నున్నగా ఉందో, ఇంటికెళ్ళలేని గుండు మాదిరి. ఇప్పటికైతే ఈ రూట్ బాగానే ఉందండి. ఇంకా ఫోన్ ఎలా ఉంటుందో ముందరికి వెళ్ళాక చూద్దాం రండి. దూరం వచ్చాము. ఇక్కడ అమ్మవారు, ఇక్కడ సాయిబాబా. హాఫ్ దూరం వచ్చాక ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నామండి, లేదంటే ఎక్కడానికి అవ్వడం లేదు. ఇలా ఉంది వ్యూ. ఇదేం అంత లూజ్గా ఏం లేదు, స్ట్రాంగ్గానే ఉంది. కొంచెం రాకుండా ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మ్యాక్సిమం 80 degrees ఉన్నట్టుంది. చాలా ఓపికతో ఎక్కాలి ఇక్కడ నుంచి. తిరుపతి మోకాల పర్వతం కంటే స్ట్రేట్గా ఉంది ఇది. అమ్మా దేవుడా, అయ్యమ్మా. ఇక్కడికి వచ్చాక ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 4 స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇలా ఉన్నాయి. ఇంకా పోయే కొద్ది అక్కడ ఇంకా డార్క్గా ఉంది. వచ్చేయండి. గబ్బిలాల సౌండ్ ఎక్కువ ఉంది, వినిపిస్తుంది కదా. వచ్చేసినాంలే, ఇది అంటే ఉండేది. ఇంకా నాకైతే అది వెంటనే కనిపిస్తుంది. ఇది కొంచెం స్పైరల్ ఉంది కదా. స్టెప్స్ ఏమంటే మరీ ఇరుగ్గా ఉన్నాయి.
వచ్చినాం. వామ్మో, ఈ స్టెప్స్ అయితే చాలా ఇరుగ్గా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చేసినాము. వెళ్తే కనిపిస్తాను కదా, అయితే చెమటలు గారిపోయినాయి అసలు. అయిపోయి గడ్డెంట్కి వచ్చినాము, ఇంకేం లేదు, అయిపోయింది. ఆహా, ఫైనల్గా పైకి వచ్చాక వ్యూ మాత్రం అదిరిపోయింది. పైకి వచ్చాక ఇక్కడ గుళ్ళు ఉన్నాయి. నవగ్రహాలు, శివుని గుడి, అమ్మవారి గుడి. ఇది శివుని గుడి లాక్ చేసినారు. ఇక్కడ 2 కొండలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటేమో మనం ఉన్నది శివుని కొండ, అటుపక్కది అమ్మవారి కొండ. అటుపక్కకి వెళ్ళాలంటే అక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, దాని మీద నుంచి అటుపక్కకి వెళ్ళాలి. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదే హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఈ కొండని ఆ కొండని కలపడానికి ఉన్న బ్రిడ్జ్. ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాం. పైకి పోయేకైతే ఏం లేదు, కాకపోతే కిందకి ఉంది వ్యూ. పులిగుండి లోపలికి రావడానికి బయటకు వెళ్ళడానికి ముందు ఒకే వే ఉండేదంట. ఆ వే ఇరుక్కు కావడం వలన బయటకు రావడానికి ఇంకొక దారి పెట్టారు. ఫైనలీ మోస్ట్ అడ్వెంచరస్ ట్రెక్కింగ్ని కంప్లీట్ చేసేసాము. వెళ్ళేటప్పుడు భయంగానే వెళ్ళాము. అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన ట్రెక్కింగ్. కొండ దిగేసినామయ్యా. రోజుకు ఒక 2 సార్లు ఎక్కి దిగితే సన్నగా అవుతారు నాలాగా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.